ఒక సాయంత్రం కిరణ్ తన అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటోంది. చుట్టూ వాలివాలి వచ్చే గాలిలో వేప చెట్లు మోపుతుండగా పక్షులు మత్తుగా ఆలపించేవి. ఆమె వెంట నలుపు తెలుపు రంగు పిల్లి ఎర్రబెల్ట్తో తిరుగుతుంది. అమ్మమ్మ మామిడి చెట్టు కింద గ్రామ పిల్లలకు కథలు చెప్తూ కూర్చుంది. ఈసారి ఆమె చెప్పిన కథ ఎప్పుడూ విననిది, కేవలం కిరణ్ కోసమే. ముందు కాలంలో మన గ్రామపు చెరువులో ఒక ముత్యాల చేపుండేది. అది మెరిసే అంచులతో ఉండేది. కాని అది మనసు మంచివారితో మాత్రమే మాట్లాడేది అని అమ్మమ్మ చెప్పింది. ఆవిడ కథ విని కిరణ్ ఆశ్చర్యపోయింది. అమ్మమ్మ, ఆ చేప ఇంకా ఉందా? అమ్మమ్మ తలదించుకొని మెల్లగా చెప్పింది. పూర్ణచంద్రుడు వచ్చే రాత్రిలో ఒక్క మంచివారికే అది కనిపిస్తుందంటి. అదే రాత్రి పూర్ణచంద్రుడు ఆకాశాన్ని వెలిగిస్తున్నాడు. కిరణ్ మెల్లగా లేచి కొబ్బరి బియ్యం ఒక చిన్న కలశంలో తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళింది. ఆమె వెంట పిల్లి కూడా ఉంది. చెరువు నీళ్లలో ఒక్కసారిగా మెరుపు. బయటకి వచ్చింది ముత్యాల చేప, చంద్రునిలా మెరిసింది. నీ మనసు మంచిదే కిరణా అని చేప ముచ్చటగా పలికింది. ఒక కోరిక కోరుకో. కిరణ్ ఆలోచించి ఇలా చెప్పింది. మన గ్రామం ఎప్పటికీ పచ్చగా ఉండాలి అమ్మమ్మా. ముత్యాల చేప చిరునవ్వు నవ్వింది. ఆ చెరువులోకి ముత్యాల వర్షం పడింది. ఆ రోజు నుండి గ్రామానికి ఎప్పటికీ వర్షభావం రాలేదు. పిల్లలకు అన్నం లభించింది. చెరువు నిండుగా వెలిగింది. ప్రతి పూర్ణచంద్రుని రాత్రి ఒక్క మంచివాడితో ముత్యాల చేప మాట్లాడేదట. అలా అమ్మమ్మ కథ నిజమయ్యింది.